దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. ఒక అద్భుతమైన ప్రవచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ఆశ ఇక్కడ మనకు కనబడతాయి. ఈ జకర్యా దేవుని యొక్క అద్భుతమైనటువంటి దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. ఈ జకర్యా గారికి కలిగినటువంటి ఈ దర్శనాలన్నీ కూడా నిద్రపోయినప్పుడో లేతే ప్రార్థన చేస్తున్నప్పుడు కలుగుతున్న దర్శనాలు కాదు. ఇది స్వయంగా ఇలాగున డైరెక్ట్గా చూస్తున్నప్పుడే ఆయనకి కలిగినటువంటి దర్శనాలు. నేను నిద్రపోయిన వాళ్ళలాగా ఉన్నాను, అలాగూ నన్ను లేపుతున్నట్లుంది అని చెబుతున్న మాటను బట్టి మనం గ్రహించగలుగుతాం. జకర్యాకు 5వ దర్శనం కలుగుతుంది. ఇక్కడ ఆలయము కట్టేందుకు జెరుబ్బబేలుకు అతని సాటి యూదులకు ప్రోత్సాహపరిచేటువంటి మాట ఇందులో రాయడం జరిగింది. జకర్యా దర్శనాలు ఒకవేళ కలలు అనుకుంటారు, లేతే ప్రార్థన చేస్తున్నప్పుడు కలిగి అనుకుంటారు, కానీ మెలకుగా ఉన్నప్పుడే వాటిని చూస్తూ ఉన్నాడు. అందులో దేవదూత ఇలాగ అడుగుతుంది, నీకేం కనపడుతుంది అని. నేను బంగారు దీపస్తంభాన్ని చూస్తున్నాను, దాని మీద ఒక ప్రతిమ ఉంది అని చెప్తూ ఉండి, స్తంభానికి 7 దీపాలున్నాయి, దీపానికి 7 గొట్టాలు కూడా ఉన్నాయని చెప్తున్నాడు. వాస్తవానికి ప్రత్యక్షపు గుడారంలో దీపస్తంభం ఉంటది, కానీ ఆ దీపస్తంభానికి ఈ దీపస్తంభానికి తేడాలు కనబడుతున్నాయి. ఇది వేరే విషయాన్ని సూచించటానికి ప్రభువారు కనబరిచినది. ఇది ఒలివ చెట్టు 2 వ్యక్తులు, వీరి ద్వారా దీపాలకు నూనె సరఫరా అవుతుంది. 12, 13, 14 వచనాల్లో మనం గమనించగలం. ఆ 2 వ్యక్తులు ఎవరంటే జెరుబ్బబేలు, యెహోషువ. ఈ జెరుబ్బబేలు దావీదు వంశ క్రమంలో వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఒక గవర్నర్. యెహోషువ ఎవరు అనంటే ప్రధాన యాజకుడు. అందువల్ల ఈ దీపస్తంభం అంటే వీరిద్దరూ పరిచర్య చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలు అయి ఉండవచ్చు. నేటి క్రీస్తు సంఘం ఎలాగో ఆనాటి ప్రపంచానికి ఇశ్రాయేలు దేవుడు ఒక వెలుగుగా ఉన్నాడు అని మనము గమనించగలుగుతాం. ఆ మాట్లాడుతున్నటువంటి ఆ దూత ఈ భావం ఏంటో నీకు తెలుసా అని ప్రశ్నిస్తుంది. అంటే జకర్యాకు ఆ విషయము తెలిసే ఉండాలి, ఆల్రెడీ ఆ విషయాన్ని అతను గమనించి ఉండాలి అనేది ఆ దేవదూత యొక్క ఉద్దేశం. నాకు తెలీదు అని సమాధానం చెప్పారు. జెరుబ్బబేలుకు ప్రభు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అది ఏంటి అనంటే దేవుని మందిరాన్ని పునర్నిర్మాణం చేయటం. ఆల్రెడీ దేవుడు ఏం మాట్లాడుతున్నారనంటే ఈ మందిరానికి పునాది జెరుబ్బబేలు వేస్తాడు, అతని చేతుల మీదుగానే మందిరం పని అంతా జరిగి ముగించబడుతుంది అని చెప్పడం జరిగింది. ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయం ఏంటి అనంటే ఈ భూమి మీద ఒక మందిరము కట్టబడ్డం, దైవ ప్రసన్నత, దైవ శక్తి ఇమిడి ఉండేటువంటి అత్యంత ఘనమైనది
ఈ భూమి మీద ఏదైనా ఉంది అనంటే అది కేవలము దేవుని మందిరమే అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది నాకు. కారణం ఏంటి అనంటే మానవుడు దేవునితో మాట్లాడగలిగిన ఒక అతి ప్రాముఖ్యమైన స్థలం, మానవుడితో దేవుడు మాట్లాడేటువంటి ఒక సుందరమైనటువంటి మందిరం అది. మానవుని యొక్క ఉనికిని గమనించటానికై మందిరంలో అడుగుపెట్టిన వారందరి మీద ఆయన దృష్టి పెడతాడట. వారు చేసే ప్రార్థనలన్నిటికీ ఆయన చెవులు పెడతాడట. అలాగున మందిరపు విశిష్టతను మనం గమనించాలి. కనుక దేవుణ్ణి కలుసుకొని మన వేదన, బాధ, దుఃఖం ప్రతి పరిస్థితిని చెప్పుకొని ప్రశాంతతలోనికి నడిపించబడి జవాబులు పొందే స్థలము మందిరం. నీతిమంతులుగా తీర్చబడే స్థలం మందిరం. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించటానికి దొరికిన ఒక గొప్ప అవకాశమే మందిరం. ఏ కులం, ఏ మతం అనేటువంటి వ్యత్యాసాలు లేకుండా, బలహీనులు, బలవంతులు, ధనవంతులు, పేదవాళ్ళు అనే వ్యత్యాసం కనబడని స్థలం మందిరం. ఎంత గొప్పది అని అంటే మాటలతో వర్ణించలేనంత గొప్పది. ఎన్నిసార్లు వచ్చినా ఇంకా రావాలి, ఇంకా రండి అని చెప్పేటువంటి స్థలమే ఒక గొప్ప మందిరం. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చుకుని హృదయ వేదనంతా కూడా వెళ్ళగొక్కేటువంటి ఒక గొప్ప స్థలం ఏదైనా ఉంది అనంటే అది కేవలం మందిరం మాత్రమే. ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడుటకు ఘనమైన వర్తమానాల ద్వారా బలపరచబడి, సరిచేయబడి, ప్రోత్సహించబడి ఇతరులకు మాదిరికరంగా మార్చబడే స్థలం ఏదైనా ఉందంటే అది కేవలము మందిరమే. ఎంత దుర్మార్గులైనా, ఎలాంటి కఠినమైన వారినైనా, మందిరానికి వచ్చే వారిని బాధ పెట్టిన వారినైనా ప్రేమతో హక్కున చేర్చుకోగలిగిన ఏకైక ఆశ్రయపురము మందిరం. ఏమని వర్ణించగలము? రాజులు సహితము మందిరములో మోకరిల్లిన సందర్భాన్ని చెప్పాలా? కటిక దరిద్రములో ఉన్నవారు, అయ్యా మేము పాపులమై ఉన్నామయ్యా, పేదలమై ఉన్నామయ్యా, నీ బిడ్డలమే అంటే, అవును మీరు నా బిడ్డలే అని అక్కను చేర్చుకున్న పరమ తండ్రి ప్రేమను కనబరిచే ఒక గొప్ప మందిరమే. ఇంత శ్రేష్టత అని మనం చెప్పలేని వర్ణనాతీతమైనటువంటి స్థలం. పరిశుద్ధుడని దేవుడే స్తుతుల మూలముగా అక్కడ సింహాసనం ఏర్పాటు చేసుకుని ఉండిపోయే స్థలం మందిరం. ఆ మందిరం కట్టడానికి జెరుబ్బాబెలుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంతకు ముందు చాలా మంది రాజులు, నాయకులు, ప్రవక్తలు చాలా 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 మంది వచ్చారు, కానీ వాళ్ళందరికీ అవకాశం దక్కలేదు. వారందరికీ దేవుడు అవకాశం కూడా ఇవ్వలేదు. దేవుడు మందిరం పని చేయటానికి ఒకరికి అవకాశం ఇచ్చాడంటే అది ఒక గొప్ప ధన్యత. ఎందుకనంటే అందరికీ అవకాశం ఇవ్వడు. దావీదు దేవుని హృదయానుసారుడై, దేవునికి ఇష్టమై ప్రతి పనిని చేసి నిత్యము దేవుని సన్నిధిలో స్తుతించే ఒక అమోఘమైన వ్యక్తి అయినా దేవుడు అంటాడు, దావీదా నీ ద్వారా నేను మందిరం కట్టించుకోవడం ఇష్టం లేదయ్యా. నువ్వు చాలా మందిని చంపావు, రక్తపాతం చేసావు, యుద్ధానికి వెళ్ళావు కదా, నీ చేతులు రక్తంతో తడిచాయి. కనుక రక్తంతో తడిచిన నీ చేతులతో మందిరాన్ని కట్టొద్దు. మీ కుమారుడు సొలొమోను ద్వారా నేను కట్టించుకుంటానులే అని చెప్పాడు. చూడండి, దేవుడు అంత హృదయానుసారుడైన దావీదుకే ఛాన్స్ ఇవ్వలేదు. ఈరోజు ఎవరైనా దైవజనులు కానీ, సంఘ బిడ్డలు కానీ, లేకపోతే సంఘ ఇతరులు కానీ మందిరం పని చేయడంలో అవకాశం దొరికితే అది మహాభాగ్యమే ఎంచండి. ఎందుకనంటే దావీదు అంతటి దేవుని హృదయానుసారుడికి అవకాశం దక్కలేదు. మరి నీకు అవకాశం వస్తే ఆ మందిరం పని చేయడానికి అది చిన్న సహాయమే అయి ఉండొచ్చు, ఒక చిన్న పని చేయి ఉండొచ్చు, లేకపోతే దాని కొరకు ఏదైనా నీ వంతు భాగం ఉండొచ్చు. ఏదైనా సరే ఎంత ఎక్కువగా చేయగలుగుతావో అంత ఎక్కువగా ఆ మందిరం పని కొరకు నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా దైవ ప్రసన్నత నువ్వు అనుభవించగలుగుతావు. దైవికమైన కార్యాలను నువ్వు చూడగలుగుతావు. దేవుడు వాళ్ళని ఊరికినే వదలడు అని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించగలుగుతాం. అతను పని ప్రారంభిస్తాడట, అతనే ఆ పనిని ముగిస్తాడట.
దేవుని పని చేయడం ఒక వ్యక్తి వల్ల కాదు, ఒక మహాశక్తి వలన కూడా కాదు. ధనం ఉంటే అవదు, బలం ఉంటే అవదు, బలగం ఉంటే అవదు, జ్ఞానం ఉంటే అవదు, ఇక ఇతరమైనది ఏది ఉన్నా అవదు. కేవలం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఆ పని జరుగుతుంది. అందుకే ప్రభు అన్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను ఇది జరగదు, కానీ నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది. దేవుని ఆత్మ ద్వారా ఒక అద్భుతమైన మందిరం నిర్మాణం కాబోతుంది అని ఆ అవకాశాన్ని జెరుబ్బాబేలుకును యెహోషువకును ప్రభు అప్పగించడం మనం గమనించగలుగుతాం. ఎవరైనా అడ్డగించగలిగితే, ఒకవేళ పర్వతం లాంటి పరిస్థితే అడ్డగించగలిగినా ఏమి కంగారు లేనే లేదు. ఎందుకు అంటే ఆ పనిని జరిగిస్తున్నది మనుషుడు కాదు, దేవుడు. ఆలయం కట్టడంలో ఇబ్బందులను సూచించే ఈ మాట మనం గమనిస్తాం. దేవుని సంకల్పాన్ని విరిగి దాని ప్రకారం పనిచేస్తున్న ఆత్మపూర్ణుడైన మనిషి ఎంతటి ఇబ్బందులనైనా ఎదుర్కోగలడు. ఎదుట ఇబ్బందులను ఏమాత్రం కూడా అతని ఎదుట నిలవలేవు. అందుకనే ఆయన పని ప్రారంభిస్తే ఆయన జరిగించేస్తాడు. ఒక ఇంటి పనినే మనం ప్రారంభించినప్పుడు దేవుడు అద్భుతమైన సహాయం చేస్తే, దేవుని ఇంటికి మనం సహాయం చేస్తాం, పని చేస్తాం అంటే ఆయన ఊరుకుంటాడా? అద్భుతమైన ద్వారాలు తెరిచి కార్యాలు జరిగించడు. తెలియని ఆశ్చర్యమైన రీతిలో సహాయం కలగదు. విశ్వాసాన్ని బలపరుచుకుని ఒక గొప్ప పని కొరకై పూనుకోవటానికి సిద్ధపడితే ఆయనే సమస్త కార్యాలను జరిగించగలడు. ఒక పెద్ద రాయి అని రాయబడింది, అదే పై రాయి అని కూడా రాయబడింది. ఆలయ నిర్మాణపు ముగింపుకు గుర్తు. అప్పుడు ప్రజలట ఆనందంతో కేకలు వేస్తూ ఇలా అన్నారట, కృప కలుగును గాక, కృప కలుగును గాక అంటున్నాడట. కృప 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 అంటూ జయధ్వనులు చేస్తున్నారు. ఇది కేవలము దేవుని కృప. అర్హత లేని వ్యక్తికి, యోగ్యత లేని వ్యక్తికి ఉచితంగా అనుగ్రహించబడింది. గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఆయనకు మహిమ కలగాలి. ఆయన కృప అనుగ్రహించాడు తన ప్రజల పట్ల అని వారు ఎంతెంతో సంతోషిస్తున్నారు. పునాది వేస్తాడు, ఆ పునాదిని ముగిస్తాడు అని చెప్తున్నాడు. యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8-11 వచనాల వరకు చదివితే జెరుబ్బాబేలు చేతుల మీదుగా ఆ పని ప్రారంభించబడింది. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14-16 వచనం చదివితే దాదాపు 20 సంవత్సరాలు ఆ పని జరిగించబడింది. సొలొమోను దేవాలయం కట్టడానికి 7 సంవత్సరాల కాలం పడితే ఈ జెరుబ్బాబేలు కాలంలో కట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది. చాలా మంది ఏమనుకున్నారంటే 20 సంవత్సరాలు అంటే అలా రోజు చిన్న మొక్క కట్టాడు, 2-3 పని చేయాలనుకుంటున్నారు. సొలొమోను మందిరం కట్టినప్పుడట రోజుకి 2000 మంది పని చేశారట. 7 సంవత్సరాలు ఆగకుండా రోజుకి 2000 మంది పని చేస్తే ఆ మందిరం పని పూర్తయింది. 2000 మంది పని చేశారు రోజుని. అంటే అది ఎంత గొప్ప సుందర అమూల్యమైన మందిరం. 2000 మంది ఆగకుండా పని చేస్తే 7 సంవత్సరాలు పట్టిందంటే ఆ మందిరం ఎంత ఉన్నతంగా ఉంటుందో ఆలోచన చేయండి. సరిగ్గా ఒక ఇల్లు కట్టాలనంటే ఒక 30 కూల్లో, ఒక 50 కూల్లో లెక్కేస్తారంటే 50 మనుషులు గాని రోజుకు ఒక 3-4 చొప్పున గాని పని చేస్తే అలాగున 50-100 కూలికి ఇంటి పని పూర్తయిపోద్ది అని ఏదో ఒక అంచనా వేయచ్చు. మరి రోజుకి 2000 మంది పని చేశారంటే ఆ పని లేదా కట్టడం ఎంత గొప్పదై ఉండాల. మేస్త్రులు పని చేస్తున్నారు, ఒక పక్కన కంసాలు పని చేస్తున్నాడు, ఇంకొక పక్కన ప్లాన్ జరుగుతూ ఉంది, ఇంకొక పక్కన నిర్మాణం జరుగుతుంది. ఇలాగున
అన్ని రకాల వారు పనిచేస్తున్నారు, 2000 మంది రోజుకి. అలాంటిది 7 సంవత్సరాలు పెట్టింది మందిరం. మరి జెరుబ్బాబెల్ కాలంలో 20 సంవత్సరాలు పట్టింది. దేవుని మందిరం యొక్క ఔన్నత్యం అంత గొప్పది. పని చేయడానికి ఆరాట పడగలిగితే దేవుని మందిరం పని చేయడంలో కలిగిన ధన్యత ఇంకెక్కడ ఎప్పుడు దొరకదు. అవకాశం నీకు వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో జార విడుచుకోవద్దు. దేవుడు గొప్పడు. అందులో పని చేయడానికి యూదులకు అవకాశం దొరికింది. దేవుడు ఘనమైన కార్యాలు తరచు అల్పంగా స్వల్పంగా ప్రారంభించబడతాయి, కానీ దేవుడు దాని ముగింపు మాత్రం ఘనంగా చేస్తాడని ఈ జెరుబ్బాబెలు ద్వారా కట్టబడుతున్నటువంటి దేవుని మందిరం మనము గ్రహించగలుగుతాం. దేవుడు పిలిచి అప్పగించిన పని అది చిన్నగా ఉందని ఎవరూ ఎప్పుడు బాధపడకూడదు, నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైనటువంటి వృక్షం ఒక చిన్న విత్తనం నుంచే మొలకెత్తబడుతుంది. ఒక అద్భుతమైన మాట ఇది. ఏదైనా ఒక పనిని మీరు ప్రారంభిస్తే ఈ మాట గమనించుకోండి, నేను పని ప్రారంభించాను గాని ఇది పెద్ద పని, నేను చేయలేను, నా వల్ల కాదు అని అలాంటి అనవసరమైన మాటలు ఎప్పుడూ మాట్లాడకండి. ఎందుకనంటే ఇది మనం చేయలేము, అది దేవుడు చేస్తాడు. ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళని పేరు పొందిన ధనవంతులు గాని, గొప్ప పదవుల్లో ఉన్నవారు గాని, గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు గాని వాళ్ళు ఒకేసారి అందనానికి ఎక్కలేదు. ఒక మెట్టు ఎక్కితే ఆ స్థానానికి వచ్చారు. అందులో వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు, నిద్ర సుఖాలు మానేరు. ఇలాగున వారు ప్రయాసపడగా ఆ స్థితికి వారు నడిపించబడగలిగారు. ఈ రోజున నీకు కూడా ఏదో గొప్ప స్థానం కావాలి, గొప్ప స్థితి వచ్చేయాలంటే టక్కనేమో వచ్చేది. కిందన కూర్చున్నవాడిని సింహాసనం మీద దావీదు డైరెక్ట్ గా కూర్చోలేదండి, దేవుడు కూర్చోబెట్టలేదు. అనేక సంవత్సరాలు, దాదాపు 13 సంవత్సరాలు పైనే అతను అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ఒక చిన్న పని ప్రారంభించబడొచ్చు, కానీ అది ముగించేటప్పుడు చాలా గొప్పగా ఉండబోతుంది. అందుకే ఒక చిన్న విత్తనం కూడా మొలకెత్తబడినప్పుడు అది మహావృక్షంలాగా మారిపోద్ది. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పని ప్రారంభించినప్పుడు, ఏదైనా కార్యాన్ని తలపెట్టినప్పుడు, ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఇది చిన్నది కదా అని అనుకోవద్దు. ప్రారంభిస్తే అది రాబోయే దినాల్లో గొప్పగా మారుతుంది. రాబోయే దినాల్లో దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. ఈ అమూల్యమైన మాటలు వినే ఆసక్తి కలిగిన వారికి మాత్రమే. ఈ రోజున దేవుని పని ప్రారంభించి ఈ అతి కొద్ది సంవత్సరాల్లోనే పరిచర్య విస్తరించబడి అనేక మందికి తర్ఫీదు ఇవ్వటానికి, కొన్ని ప్రాంతాల్లో బ్రాంచెస్ ఏర్పాటు చేయడానికి ఇంతగా ప్రభు కృప చూపించాడంటే ఇది ఒక రోజుతో అయిన పని కాదు. అనేక పగలు రాత్రులు ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసి కడుపు మార్చుకొని సుఖాన్ని విడిచిపెట్టిన రోజులను బట్టి దేవుడు కృప చూపించాడు. సంఘ బిడలను మానకుండా సువార్తకు నడిపించుచు, సంఘాలను బలపరచడానికి రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ, కొంతమంది సేవకులను బలపరుస్తూ, ఆర్థికమైన సహాయం చేస్తూ, కొన్ని మీటింగ్లు ఏర్పాటు చేసి ఇతరులను ప్రోత్సహిస్తూ, వ్యక్తిగతంగా అనేక గంటలు వాక్య ధ్యానం చేస్తూ, కొన్ని పుస్తకాలు చదువుతూ, దేవుని పాదాల దగ్గర కనిపెడుతూ, ప్రతిరోజు శ్రమ పడుతూ ఉంటుంటే ఈ రోజుకి ఇలాంటి పరిస్థితుల్లోనికి రాగలడానికి కృప చూపించాడు దేవుడు. రాబోయే దినాల్లో ఇంకా ఈ పడిన ప్రయాసకు ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. గమనించేవారు, ఈ మాట వినేవారు చూస్తారు. మరి నువ్వు ఏది తలపెట్టకుండా కూర్చొని దుప్పడు ముసుకేసుకొని పడుకుంటే నీ జీవితం ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే ఉండిపోతుంది అనేది గమనించండి.
చాలా అద్భుతమైన విషయాలు కనబడుతూ ఉన్నాయి. ప్రవక్త అయిన జకర్యాకు దీపస్తంభం యొక్క ఇరుప్రక్కలు ఉన్నటువంటి ఒలివ చెట్ల భావం ఏంటి అని అడిగితే నాకేం తెలుసు. ఆ కొమ్మలు 2 బంగారు గొట్టాలు ఉన్నాయే, వాటిలో బంగారం నూనె పారుతూ ఉందే, ఆ కొమ్మల భావం ఏంటి అని అడిగితే వీటి భావం నీకు తెలీదా అని మళ్ళా ప్రశ్న కనపడుతూ ఉంది. అయితే చెప్తున్న మాట ఏంటంటే, అభిషక్తులు 2 వ్యక్తులు ఈ విషయానికి సూచనగా ఉన్నాయని, వారు సర్వలోకనాథుడైన యెహోవా సన్నిధానంలో సేవ చేస్తున్నారని గమనించగలవు. హెబ్రూలో తైలపుత్రులు అని ఉంది. దీని భావం దేవుడు వారిని అభిషేకించాడని, దేవుని ఆత్మ సంబంధమైన ప్రభావం వారిలో నుండి ప్రవహిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు ఎవరంటే జెరుబ్బబేలు, యెహోషువాలు. ఇది ఒక గొప్ప భవిష్యత్తు వాక్కు అనేది మనం గమనించాలి. దేవుని పని చేయడానికి దేవుని చేత అభిషేకించబడ్డారు వాళ్ళు. ఈరోజు దేవుని పని చేయడం అంటే ఆషామాషి కాదు. దేవుని అభిషేకం జరగాలి, ఏర్పాటు చేయబడాలి. అలాంటి వారు దేవుని పనిలో ఉండగలుగుతారు. అద్భుతమైన కార్యాలను వారు చూడగలుగుతారు. దేవుడు నీకు ఏదైనా అప్పగించాడు ఆయన పని కొరకు, మందిరంలో చిన్న శుభ్రం చేయడం ఉండొచ్చు, తిన్న తర్వాత ఆకులు ఎత్తడమే అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పాత్రలు కడగడమే ఉండొచ్చు, లేకపోతే ఏదైనా నువ్వు సహకరించవలసిన విషయం అయి ఉండొచ్చు. ఏది అది చిన్నది అనుకుంటావు గాని రాబోయే దినాల్లో దానిలో కలిగే ఆశీర్వాదం బహు గొప్పది అని గమనించాలి. దైవిక దీవెనలు వాక్యానుసారంగా బ్రతికే వారందరికీ ప్రభు మెండుగా కుమ్మరించును గాక. ఆమేన్.